హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే రైస్ మిల్క్ కేక్. నేను ఏ విధంగా రెడీ చేశానో చూసేద్దాం రండి. దానికోసం అయితే ముందుగా రైస్ వాష్ చేసుకొని ఇలా క్లాత్పై వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకొని రైస్ వేసి బాగా వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చినంత వరకు అలా వేపుతూనే ఉండాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత మిక్సీ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇందులో బాగా 5 నుంచి 10 వరకు బాదం పెక్కలు కూడా వేసుకోవాలి. వీటిని ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకొని ఇది మెల్ట్ అయినంత వరకు అలా వేపుతూ ఉండాలి. ఇలా వస్తే చాలు, మరి పాకం అవసరం లేదు. నెక్స్ట్ మనం పెట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని దీంట్లో మొత్తం స్ప్రెడ్ అయినంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ మరగబెట్టిన పాలు కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు అవ్వకుండా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో బటర్ అయినా గీ అయినా వేసి కలుపుకోవాలి. అది చల్లగైన తర్వాత ఇలా కంటైనర్ తీసుకొని పేపర్ వేసి దాంట్లో బటర్ అయినా నూనె అయినా వేసి ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు వదిలేసిన తర్వాత ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవడమే, పైన పేపర్ తీసేసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.